దేవుడి పేరు చెప్పలే కదమ్మా. లేచి నడు. నాకు చేయబట్టి ఏమైంది? ఏం పర్లేదు. ఇప్పుడు తెలుస్తుంది. లోకల్ మీద బరువు, నడు మీద బరువు, ఫ్రీగా కాన్ఫిడెంట్గా నడవాలి. ముందు కంటే ఇప్పుడు ఎలా జారిపోతాను. ఇట్లా మనం పోతుంది చూడమ్మా, జారిపోతాను. ఎలా ఉంది? కాళ్ళు, మోకాళ్ళు, నడుము ఉందమ్మా? ఎలా ఉంది? అప్పుడే కదా నడవటం మొదలెట్టింది. నడుము మీద ప్రెజర్ వేయాలి. నడుము మీద ప్రెజర్, నడుము మీద, మోకాళ్ళ మీద కాన్ఫిడెన్స్ గా నడవాలి. ఏం పట్టుకోవద్దు. మంచిది. కూల్ వాటర్ అండి, లక్ష్మి కూల్ వాటర్ అండి. ఎట్లా తేడా తెలుస్తాను నీకు? ఏం తెలిసింది చెప్పు. ఊరు తగ్గింది. ఇంకా బరువు తగ్గింది. ఇంకా అంతకుముందు నడకలాగా వస్తుందా? అనుకున్నారా? బాగున్నప్పుడు నడిచినప్పుడు వచ్చిందా? ఎట్లా తేడా ఏం తెలిసింది? తేడా ఏమొచ్చింది చెప్పు. బరువు తగ్గింది తగ్గి. నడక మీరే చెప్పాలి. నడక నీకు తెలియాలి, నేను చెప్పడం కాదు. రండి, 2 నిమిషాలు పని ఉంది. రండి. మంచిది దాకా కదా. మీకు ఎలా ఉందో కరెక్ట్గా చెప్పండి. మీరు అయిపోతారో చట్నీ ఏం చేయలేదు. ఇంచెస్ గ్యాప్ ఉంది కదమ్మా. సెట్ చేస్తే వచ్చేస్తుందండి. సెట్ చేసి వచ్చండి. సెట్ చేస్తాను. చిన్న చిన్నగా వస్తుంది, ఒక్కసారిగా రాదు. కొంచెం ఫుడ్ మార్చాలి. ఒకసారి ఇలా రండి. నేను ఏం పెట్టింది చూడండి. అది ఇచ్చేస్తుంది. పెట్టరాదమ్మా. అంత గ్యాప్ లో పోవాలి అంటే ఎంత టైం పడుతుంది అనుకున్నాను. ఇప్పుడు నేను అది పైకి లాగుతా, దానికి తగ్గ పోషకాలు బాడీకి అందుతే మళ్ళీ యథాస్థితి సెట్ అయింది. ఫ్రీగా ఉన్నామా? ఫ్రీగా ఉంచాం. ఫ్రీగా ఏం లేదు, 2 నిమిషాలు. మరి రావాలిగా చేయి చూడు. గ్యాప్ ఉంది కదా పెద్దమ్మా, గ్యాప్ ఉంది కాబట్టి నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏం కాదు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నువ్వు చేయి కదిలేదానికి ప్రయత్ని చేయలేకు. కొత్త చేయి, ఆ చేయి ఒకటే సపోర్ట్ తీసుకోవద్దు అసలు. ఫ్రీగా చేయి ఫస్ట్. మీరు కదలకూడదు. ముందు అభ్యాసం పోవాలి. మీకు నేను చేస్తాను అనే నమ్మకం. చెయ్యి ఇలా ఇలా అని కదుపు. ఎట్లా ఇట్లా ట్రై చెయ్యి. 2 నిమిషాలు నొప్పిగా ఉంటుంది, తర్వాత సెట్ అయిపోయింది.
2 నిమిషాలు వచ్చుకో. అమ్మా, ఏం లేదు. ఇప్పుడు నా చేయవద్దు, నీకు చేతులలో మార్పు వస్తుంది. లెక్క చేయలేక కిందికి లాగు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందంట. అటు చూడు, చెయ్యి లాక్కొచ్చింది నా ఇంటి అది చూడ. పట్టుకున్న డాక్టర్ గారు చేయకూడదు. పట్టుకున్నారు. చేయలాగు. ఇది కొంచెం ప్రెషర్ పెట్టారు కదమ్మా, ఇంకా వస్తుంది, ఇంకా మార్పు రిలేషన్ వస్తుంటుంది, తెలుస్తుంటుంది మాకు. ఇప్పుడు ఈ బాడీ మొత్తం టైట్గా ఉంటుంది, ఒక సైడ్ మొత్తం. ఇప్పుడు అది బ్లడ్ సర్క్యులేషన్ అనేది మాకు తెలుస్తుంటుంది, నాకు ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అని. ఈమె కొంచెం బాగా ప్రయత్నించారు అనుకోండి, చేతులు కాళ్ళు మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నీకు తెలుస్తుంది లోపల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంట, రక్త ప్రసరణ. క్లియర్గా తెలుస్తుంది. ఏమా మాట్లాడవేంటి? తలకు ఊపుకున్నాను తల. ఏం ఓపెన్గా నోట్తో ఫ్రీగా మాట్లాడు. ఇప్పుడు సార్ వెళ్ళిపోయినాక ఏమైనా డౌట్లు వస్తే ఎవరు చెబుతారు నీకు? ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుందా బ్లడ్ సర్క్యులేషన్? ఫ్రీగా నడవగలిగావా? ఇంత ముందులా ఉండదు. తేడా ఏం తెలుస్తుంది చెప్పు నడిచేటప్పుడు? బరువు తగ్గింది ముందు ప్రస్తుతం. ఎక్కడి నుంచి? మోకాలు కాడించి కిందకి పాదం వరకు. సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నావా? కాలు స్ట్రైట్ గా పడుతుందా వంకరగా పడుతుందా? స్ట్రైట్ గానే పడింది. వాకింగ్ వెళ్ళిపోవడం అయితే కుషికి పోగలను. వెళ్తాం. ఇంకా స్టిక్కులు ఇట్లాంటి వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టకూడదు. ఆమె కొంచెం కాన్ఫిడెన్స్ పెరగాలి, రోజు రోజు అప్డేట్ అవుతుండాలి. ఆమె చెయ్యి వచ్చేస్తుంది, చెయ్యి కాలు వచ్చేస్తుంది. ఈమె ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ భాగం, ఇది జంక్షన్, ఇది ఈ భాగం బ్రెయిన్, హార్ట్, థైరాయిడ్ ఈ మూడింటికి జంక్షన్ ఉంది. ఈ రెండు నుంచి ఇక్కడ స్టిఫ్నెస్ పెరిగింది, బ్రెయిన్కి అందాల్సినంత ఆక్సిజన్ అందక. అసలు సింటమ్స్ కూడా ఏం లేదు సార్ మనిషి. తింటాం కాదు, ఏదో కొంచెం బాగా మైండ్కి వర్క్ ఇచ్చారు, బాగా ఆలోచనలు ఆ టైం ఫ్రీగా అవుతుంది. అంతే, ఏం లేదు. ఫ్రీగా ఉంది. ఇంత వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది సెర్చ్ చేయాలంటే ఈ మొత్తం చేయాలా, మళ్ళీ చేయి పని చేయాలి అంటే తెలుస్తుందా? ఇలా ఎంత లాగుతుందో నేను ఊరికి కదిలిస్తేనే. ఏమైంది చెప్పు? నొప్పి ఇంకేమవుతుంది? నొప్పి కాదు, రక్త ప్రసరణ జరిగినట్టు తెలుస్తుందా?